టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు పెరిగిపోతున్నాయి. కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి రోజురోజుకు కొత్త కేసులు బయటకు వస్తున్నాయి. సినీ స్టార్స్ నుంచి క్రికెటర్స్, వ్యాపారవేత్తల వరకు డీప్ ఫేక్ వీడియోలు ఇప్పటివరకు బయటపడ్డాయి. ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ సైతం వదలటం లేదు. ముఖేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి స్టార్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూనే బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ముఖేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియో నిజమేనని భావించి స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయింది ఓ డాక్టర్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేహెచ్ పాటిల్ అనే మహిళ ఆయుర్వేద డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఆమెకు రాజు శర్మ ట్రేడింగ్ గ్రూప్ పేరిట ఉన్న కంపెనీ ప్రకటన కనిపించింది. ఈ కంపెనీని స్వయంగా ముఖేష్ అంబానీ ప్రమోట్ చేస్తున్నట్టు నిందితులు డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పెట్టుబడులపై భారీగా లాభాలు కలజోడొచ్చని ఆశ పెట్టారు. కంపెనీకి లండన్తో పాటు ముంబైలో కూడా శాఖలున్నట్లు నమ్మబలికారు. దీంతో ఆ డాక్టర్ మరో ఆలోచన లేకుండా సంస్థను ఫోన్లో సంప్రదించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కారు. నిందితులు చెప్పినట్టే ఆమె ట్రేడింగ్ కోసం మే 28 నుంచి జూన్ 10 వరకు వివిధ అకౌంట్లకు 7.1 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. చివరకు మోసగాళ్లు చూపిన వెబ్సైట్లో డాక్టర్ పెట్టుబడి 30 లక్షలు పెరిగినట్లు కనిపించింది. వాటిని విత్డ్రా చేసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి విషయాన్ని తన స్నేహితులకు చెప్పారు. వారి సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖేష్ అంబానీపై ఇది రెండో డీప్ ఫేక్ వీడియో కావడం గమనార్హం.